మూసీ ఒడ్డున జరుగుతున్న రాజకీయ యుద్ధం ఎవరికి అడ్వాంటేజ్ ఇస్తుంది? విడతల వారీగా జరుగుతున్న పోరాటంలో యాజ్ ఆన్ టుడే ఎవరు పైచేయి సాధించగలిగారు? ఎవరి వాదన జనంలోకి వెళ్ళింది బలంగా? పరిశ్రమల్ని ఘటకేసరికో లేకపోతే రింగ్ రోడ్డు అవతలకో మారుస్తాము అని చేస్తున్న ప్రయత్నాలు, ప్రపోజల్స్ జనంలో ఎలాంటి ఆలోచన రేకెత్తిస్తూ ఉంది? అన్నిటికీ మించి రాజకీయం ఈజ్ ఆల్ అబౌట్ లీడర్షిప్ కదా. మరి అధికార విపక్షాల్లో ఎవరి లీడర్షిప్ ఎలివేట్ అయింది? మూసీ పోరాటం ఎవరికి బాసటగా నిలబడుతోంది, ఎవరిని బదనాం చేస్తోంది? డీటెయిల్గా చూద్దామా? ఇందులో 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి జనం జీవితం, రెండోది దీర్ఘకాలిక ప్రణాళిక, మూడోది లీడర్షిప్ పరంగా ఎవరు బలంగా నిలబడుతున్నారు, పటుత్వాన్ని, సత్తాని చూపిస్తున్నారు. అంటే మూసీ ఏం చెప్తోంది? మూసిన తలుపులు తెరిచి చూద్దామా? మూసీ చుట్టూ రాజకీయ మురికి కోపం కమ్ముకోవటం ఇప్పటి విషయం కాదు కదా, దశాబ్దాల తరబడి ఉంది కదా. అధికారంలోకి వచ్చిన ప్రతి వాళ్ళు రాజకీయంగా అడ్వాంటేజ్గా మలుచుకోవాలనుకున్నప్పుడు, ఆర్థికంగా లెవరేజ్ తీసుకోవాలనుకున్నప్పుడు కొత్త కొత్త ప్రణాళికలు తెర మీదకి తీసుకురావడం అనేది దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నది మరో పేజీ అంతే. కాకపోతే ఈసారి సుందరీకరణ పేరుతో, గాంధీ విగ్రహాల పేరుతో అపార్ట్మెంట్లని ఖాళీ చేయించడం మీద హాహాకారాలు పుట్టినాయి. మధ్యతరగతి పేద కుటుంబాలు అల్లాడిపోవటం రాష్ట్ర స్థాయి విషయం కాదు, తెలంగాణకి పరిమితం కాల. ఆఖరికి గాంధీ మునిమనవడు లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం చూశాం కదా. పక్క రాష్ట్రం కేరళ ముఖ్యమంత్రి కూడా ఇది లెఫ్ట్ పార్టీ నాయకుడు, అంటే కాంగ్రెస్ కి సానుకూలంగా ఉండే పక్షమే కదా. అలాంటిది కేరళ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుపట్టడం చూశాం కదా. అంటే రాజకీయంగా ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వ వైఖరి మీద నెగిటివిటీ వచ్చింది, జనంలో హాహాకారాలు ఉన్నాయి. సరిగ్గా ఇదే టైంలో బీఆర్ఎస్ ఎమోషనల్గా అండగా నిలవటమే కాదు, శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడదీసుకుని వ్యూహాత్మకంగా అడిగేసింది. ఎస్, నేను మాట్లాడుతున్నది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ గురించి. మూసీ విషయంలో నెగిటివిటీ వచ్చింది అని అర్థం కాగానే ప్రభుత్వం పవర్ పాయింట్ పేరుతో రంగంలోకి దిగింది కదా. ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు అని అనుకూల మీడియాలోను, డిజిటల్ సెక్షన్స్లోను విస్తృతంగా ప్రచారం జరిగింది. తీరా చూస్తే ముఖ్యమంత్రి రాజకీయ ప్రసంగం మాత్రమే చేశారు, ప్రెజెంటేషన్ మాత్రం ఐఏఎస్ అధికారి ఇచ్చారు. ఎవరిస్తే ఏముంది, ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారంటారా? ఎస్, దెర్ ఈజ్ ఎ స్పెషాలిటీ. ఒక విషయం మీద అవగాహన ఉంటే, ఎస్పెషల్లీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన, జీవన విధానానికి సంబంధించిన, అన్నిటికీ మించి నీటి వనరులకు సంబంధించిన విషయాల్లో నాయకులే స్వయంగా రంగంలోకి దిగి మాట్లాడడం అనేది ఇవాళ రేపట్లో తెలుగునాట నడుస్తున్న ట్రెండ్ కదా. కాళేశ్వరం లాంటి సందర్భాల్లో నేరుగా కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చాలా మంది గుర్తున్నాయి కదా. ఇప్పటికీ రెడ్ డాట్ ఉన్న ఎక్కడన్నా మీరు ఓపెన్ చేయండి, మీకు అన్ని ఇవే. వాటి ఊళ్ళు, పేర్లు, పక్కన ఏ సిటీలని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకోసమే విషయం మీద కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, నాయకులు స్వయంగా రంగంలోకి దిగుతారు అని సామాన్య జనానికి అర్థమైపోయింది. మరి ఇలాంటి టైంలో ముఖ్యమంత్రి కేవలం రాజకీయ ప్రసంగం మాత్రమే చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాత్రం ఐఏఎస్ అధికారితో ఇప్పించేసరికి విషయం చాలా మందికి చెప్పకుండానే అర్థమైంది. ఇదే అదునుగా బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా రంగంలోకి దిగింది. అక్కడెక్కడో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రభుత్వం పెడితే, సమస్య ఉన్న ప్రాంతంలో నేరుగా జనం మధ్యలో రంగంలోకి దిగారు కేటీఆర్. ఇదిగో ఇలా జనం మధ్యలో మూసీ మీద ఇప్పుడు జరుగుతున్నది ఇది. గతంలో బీఆర్ఎస్ జమానాలో కేసీఆర్ నాయకత్వంలో చేయాలనుకున్నది ఇది అని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో పాయింట్ బై పాయింట్ వివరించడమే కాదు, బాధితులను కూడా వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ గొంతుకు వినిపించేసరికి ఔటర్ రింగ్ రోడ్ లో పోయిన నిర్వాసితులకు ఇచ్చిన ఫ్లాట్స్ అవి అప్పట్లోనే మాకు నిజాం సర్కార్ ఇచ్చాడు. అన్ని పత్రాలు ఉన్నాయి, ఎలా మమ్మల్ని వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాలు, హైదరాబాద్, నల్గొండ లాంటి ప్రాంతాల జనమే కాదు, మొత్తం తెలంగాణ చెవులు అప్పగించి కళ్ళు అటువైపే కేంద్రీకరించి చూసింది కదా. అంటే ప్రభుత్వ వాదనని నిలదీయటం మాత్రమే కాదు, జనం గొంతుకైపోయింది బీఆర్ఎస్ అనే ఇంప్రెషన్ ని క్రియేట్ చేయడంలో అపోజిషన్ పవర్ పాయింట్ వ్యూహాత్మకంగా క్లిక్ అయినట్టు కనపడింది. పైగా పాయింట్ టు పాయింట్ వేసిన కౌంటర్ కూడా ఇక్కడ చాలా స్పెసిఫిక్ గా కనపడతా ఉంది. ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో, కేటీఆర్ ఏమన్నారో చూడండి. ముందు ముఖ్యమంత్రి ఏమన్నారో చూడండి. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు దాని పక్కన నివసించగలరా? ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమనుండ్రి. చూశారు కదా ముఖ్యమంత్రి ఏమంటున్నారు? మూసీని ప్రక్షాళన చేస్తాము అంటే రాజకీయంగా దుమారం రేపుతా ఉన్నారు. మూసీ పక్కన బతుకుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ దుర్గంధం, రాజకీయం చేసే వాళ్ళకి కాదు. అంటే కేటీఆర్ మూసీ సుందరీకరణకు గాని, మూసీ పునరుజ్జీవానికి గాని మేము వ్యతిరేకం కాదు, కానీ భూముల ఆక్రమణకు,
పేదల సంపద కొల్లగొట్టడానికి మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకం. చూశారు కదా, ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, ప్రక్షాళన పేరుతో చేస్తున్న రాజకీయానికి వ్యతిరేకం అంటున్నారు కదా. విధానాన్ని వైఖరిని ఎండగట్టడమే కాదు, బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించామో అనేది చెప్పడంతో పాటు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా కేవలం 1100 కోట్లతో అయిపోయే ప్రక్షాళన గాని మూసీ నవీకరణ గాని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన ప్రాజెక్టుగా మార్చేసి ఎందుకింత రాజకీయం ఆడుతున్నారు అని కేటీఆర్ అడిగిన తీరు. మనం గ్రావిటీ ద్వారా 1100 కోట్ల రూపాయలతో మాత్రమే నీళ్లు తెచ్చే విధంగా మే 2023లోనే కేబినెట్ ఆమోదం చేసింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని పెంచేసి 10,000 కోట్లు చేశారు. ఖచ్చితంగా సూటిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్టుగా ఉంది. అన్నిటికీ మించి సామాన్య జనానికి కనెక్ట్ అయ్యే పాయింట్ అది. ఓ పక్కన జనం హాహాకారాలు ఉన్నాయి, ఇంకో పక్కన విధానాల మీద ముఖ్యమంత్రి మాట్లాడట్లా ఓన్లీ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు, అధికారులతో ప్రజెంటేషన్ ఇప్పిస్తున్నారు, బడ్జెట్ చూడబోతేనేమో 10 రెట్లు పెంచేశారట అనే ఆలోచన అసలు గందరగోళానికి కారణం ఏంటో చెప్పకనే చెప్పేస్తోంది కదా. ఇది ఒక ఎత్తు అయితే, రెండోది దీర్ఘకాలిక ప్రణాళిక అన్నా కదా, అది హైదరాబాదు చుట్టుపక్కలున్న పారిశ్రామిక ప్రాంతాలని వాడల్ని మరో చోటకి తరలిస్తాము అని పెడుతున్న ప్రపోజల్స్ ఆలోచన పరుల్లో ఆందోళన పెంచుతూ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఏ పటాన్చెరు నుంచో గట్కేసర్ లాంటి చోట్లకి శివార్లకి పరిశ్రమలు మార్చారనుకోండి, మరి అక్కడ కూడా జనం ఉంటారు కదా. ఇక్కడ కాలుష్యం ఉన్న పరిశ్రమలు అక్కడికి వెళ్తే సమస్య తీరిపోతుందా? పైగా ఇవాళ రేపట్లో సిటీలో కంటే అవుట్స్కట్స్ లోనే పాపులేషన్ ఎక్కువ పెరుగుతూ ఉంది, స్ప్రెడ్ అవుతా ఉంది కదా సిటీ. మరి సమస్యని పరిష్కరించే మార్గం ఇదేనా? నేల తీసి నెత్తికి రాచుకున్నట్లేదా ఇది ఈ ప్రపోజల్? పైగా హైదరాబాద్ లో ఉన్న కాలుష్య కారకం అవుతున్న పరిశ్రమల్ని రింగ్ రోడ్డు అవతలకు మారుస్తాం అని ప్రపోజల్స్ పెట్టడం మీద కూడా ఇలాంటి ఫీలింగే ఉంది. రియల్ ఎస్టేట్ కోసమో భూముల వాల్యూ పెంచడం కోసమో ఇంకే రకమైన వ్యూహాల కోసమో ఇలా చేస్తా ఉన్నారు తప్పితే ఇందులో దీర్ఘకాలిక ఆలోచన ఎక్కడుంది అనే క్వశ్చన్స్ ఎదురొస్తా ఉన్నాయి. అవునా కదా? ఇవాళ రేపట్లో హైదరాబాద్ 4 దిక్కులా స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు పారిశ్రామిక వాడల్ని కాలుష్య కాసారాలుగా మారుతున్న పారిశ్రామిక వ్యర్థాలని పరిష్కరించేందుకు సొల్యూషన్ చూపించేందుకు ప్రక్షాళన విధానాన్ని తీసుకురావాలి. అన్నిటికీ మించి చిందరవందర గందరగోళం చేసే కంటే కూడా ఒక దగ్గర ఉంటే గనక పారిశ్రామిక వ్యర్థాలకి బెటర్ సొల్యూషన్ సైంటిఫిక్గా తక్కువ కాస్ట్తో తీసుకురావడం సాధ్యమవుతుందేమో ఆలోచించాలి. అన్నిటికీ మించి పరిశ్రమల తరలింపు అనేది ప్రజలకి భౌగోళిక పరిస్థితులకి సంబంధించిన విషయం అయ్యేసరికి కన్సెన్సస్కి దిగాలి ప్రభుత్వం. అంటే అభిప్రాయ సేకరణకి దిగాలి. ప్రజల్ని ఒప్పించేందుకు సంబంధిత పక్షాలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేందుకు ట్రై చేయాలి. అధికారంలో ఉన్నామనో లేదంటే గనక అందరితోనూ సంప్రదింపులు జరిపితే అయ్యే పని కాదనో అనుకుంటే గనక ఇలాంటి రాజకీయ వివాదాలే పుడతాయి. ప్రజలకి లాభం లేకపోగా రాజకీయంగా అధికారంలో ఉన్నవాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఇవన్నీ అనే క్వశ్చన్స్ ఎదురొస్తాయి, వెంటాడతాయి. ఇది రెండో కోణం అయితే, మూడోది ముఖ్యమైనది లీడర్షిప్ పరంగా, నాయకత్వం పరంగా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఇచ్చేలాగా కాంగ్రెస్ మరో అడుగేసిందా అని నాకైతే అనిపించింది. ఎలాగో తెలుసా, హైదరాబాద్కి సంబంధించిన విషయాలు కానీ, చుట్టుపక్కల విషయాలు కానీ, అర్బనైజేషన్కి సంబంధించిన టాపిక్స్ కానీ కాంగ్రెస్ టచ్ చేసే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి రాజకీయంగా. ఎందుకో తెలుసా, అర్బనైజేషన్ విషయంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల ట్రాక్ రికార్డ్ అలాంటిది. పైగా మున్సిపల్ మంత్రిగానో లేదంటే వరల్డ్ వైడ్ సినారియోస్ మీద అవగాహన ఉన్న పర్సనాలిటీగానో కేటీఆర్ లాంటి నాయకుడిని ఫేస్ చేయాలి అంటే కాంగ్రెస్ ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వాలేమో, ఇంకా లోతుగా ఆలోచించుకోవాలేమో అని అనిపించింది. అందుకే కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి చేస్తారు అని మొదలుపెట్టి ఐఏఎస్ అధికారులతో చేయించారు. అంటే రంగంలోకి దిగితే తేలిపోతామేమో అనే శంక ఏదో మూలం ఉన్నట్టే కదా. మరి అలాంటప్పుడు ప్రత్యర్థులు బలంగా ఉన్న ఎరీనాలో అర్బనైజేషన్ లాంటి టాపిక్స్లో ఇలాంటి రాజకీయ పాచికలు వేసే ముందు 1కి 2 సార్లు కాదు 4 సార్లు ఆలోచించుకోవాలి. రూరల్ బేస్డ్గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి, గ్రామీణ ప్రజలకి సంబంధించిన విషయాల్లో అయితే కాంగ్రెస్కి బెటర్ అడ్వాంటేజ్ ఉంటుందేమో. రాజకీయ వ్యూహాలు తీసుకొచ్చే ముందు అడ్వాంటేజ్ని ముందు పెట్టి అడిగేయాల్సిన అవసరం ఉందేమో. తెలంగాణలో పాలకపక్షం ఇప్పటికన్నా గ్రహిస్తే బెటర్ ఏమో. లేదంటే విపక్షం బలపడుతుంది, మూసీ పరివాహక ప్రాంతంలో వినపడుతున్నట్టే జనంలో హాహాకారాలు వినపడతాయి. అల్టిమేట్లీ రాజకీయంగా తీరని నష్టం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవునా కదా? ఈ మూసీ యుద్ధంలో బీఆర్ఎస్ పై చేయి సాధించినట్టు కనపడతా ఉందా? మీరైతే ఏం చెప్తారు?